మీరు గనక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. మీరు గనక నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ని తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జలకన్యలకు సంబంధించిన డేటా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని 5 భాగాలుగా నేను డివైడ్ చేశాను. మీ మనసులో మెదులుతున్న ఎన్నో సందేహాలకు నేను సమాధానాలను వెతికి ఎంతో రీసెర్చ్ చేసి ఈ ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ మనసులోని ఆలోచనలను నేను ఊహించగలను. అదేంటంటే, జానకిరామ్ గారు ప్రపంచ దేశాల చరిత్రలో జలకన్యలకు సంబంధించిన ఆధారాలు, వివరాలు చెప్పారు. మరి మన భారతదేశంలో జలకన్యలకు సంబంధించిన ఆధారాలేమీ లేవా? ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. నేనిప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్న వివరాలు భారతదేశ చరిత్రనే తిరగరాయగలిగే ఒక అద్భుతమైన సంఘటన. బ్రిటిష్ వారు వక్రీకరించినట్టు మన భారతదేశ చరిత్ర అంత తక్కువదేమీ కాదు. దానికి సంబంధించిన వివరాలు, ఆధారాలతో సహా మీ ముందుంచబోతున్నాను. ఈ ఎపిసోడ్ ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇందులో పొందుపరిచాను. అది 1907వ సంవత్సరం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం. బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆల్బర్ట్ లాంగ్హర్స్ట్ అనే వ్యక్తి తన టీంతో కలిసి కలకత్తాకు సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో రోడ్ బిల్డింగ్ యాక్టివిటీస్ వర్క్ లో భాగంగా రోడ్డు పనులు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఆల్బర్ట్ లాంగ్హర్స్ట్ పనిచేస్తుండగా తారక్నాథ్ ఘోష్ అనే ఒక లోకల్ వ్యక్తి ఆల్బర్ట్ దగ్గరకు వచ్చి తమ ప్రాంతంలో ఒక పురాతనమైన చరిత్ర కలిగిన స్థలం ఒకటి ఉందని, దాన్ని సందర్శించాలని కోరాడు. తారక్నాథ్ ఆల్బర్ట్తో చిత్రకేతుగర్ చాలా ప్రాచీనమైనదని, దీని పురాతనత గురించి స్థానికులకు కొంత తెలిసినా ఇది వెలుగులోకి రావడం లేదని, మీరు దీని మీద శ్రద్ధ వహించి పరిశోధన చేసి మా భారతదేశ పూర్వ చరిత్రను ప్రపంచానికి తెలియజేయండి అని కోరాడు. తారక్నాథ్ ఘోష్ కోరిక మేరకు ఆల్బర్ట్ లాంగ్హర్స్ట్ ఆ స్థలాన్ని సందర్శించాడు. ఆ స్థలాన్ని పరిశీలించి చూసిన ఆల్బర్ట్ తారక్తో ఇలా అన్నాడు: ఈ శిథిలాలు చాలా తక్కువగా ఉన్నాయి, అంత ఇంట్రెస్టింగ్ గా కూడా లేవు, ఇక్కడ ఆర్కియాలజీ సర్వే చేయడం వృధా అని ప్రకటించాడు. అటు తర్వాత అక్కడ కొన్ని దశాబ్దాల పాటు ఏ విధమైన యాక్టివిటీలు జరగలేదు. 1922-23 ప్రాంతాల్లో మాత్రం ఈ సైట్ ను గురించి ఈస్టర్న్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదికను ప్రచురించింది, కానీ తవ్వకాలు మాత్రం నిర్వహించలేదు. అప్పట్లో కేఎన్ దీక్షిత్ గారు ఈ సర్వే రిపోర్ట్స్ ని సమర్పించారు. చేదు నిజం ఏంటంటే, ఈ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి అంత ఇంపార్టెన్స్ లేదు అని చెప్పిన ఆల్బర్టే అక్కడ దొరికిన కొన్ని ఫలకాలను, శిథిలాలను బ్లాక్ మార్కెట్లోకి తరలించడం, అంతర్జాతీయంగా ఎన్నో చేతులు మారడం జరిగిపోయింది. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955, 1967 ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన అశుతోష్ మ్యూజియం ఆఫ్ ద ఇండియన్ ఆర్ట్ ఆఫ్ కల్కటా యూనివర్సిటీ విభాగం ఈ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించింది. ఆ బృందానికి ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే, ఆ ప్రాంతంలోని శిథిలాలు 2200 ఏళ్ల కంటే పూర్వమైనవిగా గుర్తించారు. అక్కడ పూర్వకాలంలో ఒక పెద్ద సివిలైజేషనే ఉండేదని, అక్కడి పూర్వీకులు మనుషులు బ్రతకడానికి కావలసిన అన్ని సదుపాయాలతో పాటు ఒక అడ్వాన్స్డ్ నగరాన్ని ఏర్పరచుకుని నివసించేవారని తెలిసింది. గంగా నదికి చెందిన డెల్టా ప్రాంతంలోని పురాతన నగరాల్లో ఈ చంద్రకేతుగర్ ఒకటి. అనఫీషియల్ గా ప్రచురించని కొన్ని అంచనాల ప్రకారం ఈ నగరం ఇంకా చాలా పురాతనమైనదని ఒక అంచనా. ఇందులోని అవశేషాలు అనేక ప్రాకారాలతో, కందకాలతో, పురాతన నిర్మాణాలతో ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చంద్రకేతుగర్ నగరం ఓడరేవు ప్రధానంగా గల పట్టణ కేంద్రం. ఇక్కడ నుంచి అనేక ఓడల్లో విదేశాలకు పూర్వకాలంలో వర్తకం నిమిత్తం ప్రయాణాలు చేసేవారు. గంగా నది బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలుస్తున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సముద్రం అనుసంధానమై చేరువలోనే ఉండడం వలన సముద్రంతో, సముద్ర జీవులతో ఆ కాలం నాటి చంద్రకేతుగర్ నివాసులు ఎన్నో అనుబంధాలు కలిగి ఉండేవారు. హిస్టారియన్లు చెప్పే కథనాల ప్రకారం ఈ నగరం అశోకుని కాలం నాటి కంటే ముందుది. శుంగా, కుషన్ల కాలంలో పరిడవిల్లింది. గుప్తుల కాలంలోనూ విలసిల్లింది. ఈ చంద్రకేతుగర్
బయటకు వెలువడని కొన్ని వాస్తవ కథనాల ప్రకారం ఇది ద్వాపర యుగం కాలం నాటి ఒక మహానగరం. ఇక్కడ లభించిన శిలాఫలకాలు, టెర్రాకోటా శిల్పాలు ఆనాటి కాలానికి సంబంధించిన అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. మౌనంగా మనకు ఎన్నో చెప్పాలనుకుంటున్నాయి. ఆనాటి కాలం వారు ఏ విధంగా ఉండేవారు, వారి దుస్తులు ఏ విధంగా ధరించేవారు, వారి ఆచార వ్యవహారాలు ఎలాంటివి, ఏ విధమైన జీవన విధానాన్ని అవలంబించేవారు, వారి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటి, మరియు వారి ఆరాధ్య దేవీ దేవతలు వంటి ఎన్నో అంశాలు ఈ టెర్రాకోటా శిల్పాల్లో శిలాఫలకాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ కాలం శిల్పకారులు భవిష్యత్ తరాలకు వారి సమాచారాన్ని ఈ శిలాఫలకాల్లోనే రికార్డ్ చేసి పెట్టి ఉంచారు. ఆ శిలాఫలకాల్లో ఒక వింత జీవిని చూసినట్టుగా చిత్రాన్ని పొందుపరిచారు. ఆ జీవి మరేదో కాదు, జలకన్య. వారు జలకన్యలను చూసినట్టుగా, జలకన్యలను బంధించినట్టుగా రికార్డ్ చేయబడ్డ టెర్రాకోటా శిలాఫలకం బయటపడింది. అది ఇంకా చెక్కు చెదరలేదు. ఇదే ఆ వేల ఏళ్ల క్రితం వారు జలకన్యలతో కాంటాక్ట్ అయిన శిల్ప ఫలకం. ఆ సంఘటనను శిల్పచిత్ర రూపంలో పొందుపరిచారు. మొత్తం 2 ఫలకాలపైన వీరు జలకన్య బొమ్మను స్పష్టంగా శిల్పంలో చూపించారు. మొదటి ఫలకంలో ఆ దేశపు రాజు, అతని మంత్రి పరివారం, ఇంకొంతమంది సేవకులతో సముద్ర తీర ప్రాంతానికి ఒక రథంపై వచ్చాడు. రాజు ప్రక్కనున్న మంత్రి ఆ రాజుకు సముద్రం వైపు దేన్నో చూపిస్తున్నట్టు శిల్పం ఉంది. ఇటుప్రక్క సముద్రంలో చేపల మధ్య ఈత కొడుతున్న అందమైన జలకన్య స్పష్టంగా చిత్రించబడి ఉంది. ఆ జలకన్య నడుం క్రింది భాగం చేపను పోలి ఉండడం, తోక భాగం మధ్యలో నిలువునా కొంత చీలిన గాడి ఉండడం మనం గమనించవచ్చు. ఈ టెర్రాకోటా శిల్ప ఫలకంలో జలకన్య తోక భాగంలోని చేప పొలుసు వంటి చర్మ నిర్మాణాన్ని కూడా చాలా క్లియర్గా చిత్రీకరించారు. ఈ ఫలకం వరకు ఓకే. అందరూ ఆ దేశం రాజు ఇంకా తన బలగాలు సముద్రంలో దేన్నో చూసి పొరబడి అలా చెక్కించి ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ రెండో శిల్ప ఫలకంలో అనేక మంది సీనియర్ హిస్టారియన్స్ మైండ్ని బ్లాంక్ అయ్యేలా చేసే అనూహ్యమైన ఒక ఇన్సిడెంట్ చిత్రీకరించబడి ఉంది. అదేంటంటే మొదటి శిలాఫలకం యొక్క కంటిన్యూషన్ సంఘటన దీని మీద చిత్రీకరించబడి ఉంది. ఆ రెండో ఫలకంలో కూడా రాజు ఆ ఒడ్డునే నిలుచుని ఉన్నాడు. రాజు ఆ ప్రాంతానికి 2 చక్రాల రథంలో అక్కడికి చేరుకున్నాడు. కానీ అక్కడ సముద్రంలో సీన్ మాత్రం మారిపోయింది. సముద్రంలో పడవల మీద కొంతమంది సైన్యం ఆ జలకన్యను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సముద్రంలోకి దిగిన జాలరులు కొంతమంది ఒక వలను వేసి ఆ జలకన్యను బంధిస్తున్నారు. మొత్తం 8 మంది గజ ఈతగాళ్లైన ఆ జాలరులు సక్సెస్ఫుల్గా ఆ జలకన్యను బంధించారు. ఈ రెండో శిల్ప ఫలకంలో ఆ జలకన్యను ఈ జాలరులు వలలో బంధించి ఒడ్డుకు తీసుకువస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వారు ఉపయోగించిన వలను కూడా మనం ఈ శిల్ప ఫలకంలో క్లియర్గా చూడొచ్చు. వల నిర్మాణాన్ని, దాని డీటెయిల్స్ని కూడా ఈ శిల్పకారులు వదల్లేదు, చాలా స్పష్టంగా చిత్రీకరించారు. ఈ చంద్రకేతుగర్ రాజ్య రాజుకు ఆ జలకన్య పట్టుబడింది అన్నది చారిత్రక వాస్తవం. జలకన్యలు అంటే మైథాలజీయో లేక అభూత కల్పనలో కాదు. జలకన్యలకు సంబంధించిన వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్లు మరియు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ నగరవాసులు జలకన్యకు సంబంధించి భారతదేశంలో ఉన్న ఏకైక ఆధారమైన మత్స్యాంగన అనే రామాయణ కాలం నాటి చిత్ర కథనాలను, ఘట్టాలను చిత్రించలేదు. అసలు మన భారతీయ గ్రంథాల్లోనే లేని ఒక కొత్త సంఘటనను వీరు చిత్రీకరించారు. ఈ 2000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల మధ్య నాగరికతకు చెందిన చంద్రకేతుగర్ రాజ్యంలో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ను వీరు రికార్డ్ చేశారు. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక రియల్ మెర్మైడ్ సైటింగ్. ఈ చంద్రకేతుగర్ నగరవాసులే దీనికి సాక్షులు. ఈ శిల్ప ఫలకాలే మన ఆధారాలు. మనందరికీ తెలుసు జలకన్యలు చాలా రేర్ స్పీసెస్ అని. అవి మనుషులు సంచరించే ప్రాంతంలో చాలా రేర్గా సంచరిస్తాయి. వాటి స్థావరాలు డీప్ ఓషన్స్ లో ఉంటాయి, పాతాళంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. మీరు ఈ శిల్ప ఫలకంలో గమనించవలసిన మరొక విషయం ఏంటంటే జలకన్య యొక్క పరిమాణం మనుషుల పరిమాణం కంటే చాలా పెద్దగా చిత్రీకరించబడి ఉండడం. ఇక్కడ సైజ్ వైజ్ కంపేర్ చేసుకుని దీన్ని పరిగణించకూడదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఆ క్యారెక్టర్ యొక్క సైజును నిర్ణయిస్తాడు. ఈ శిల్ప ఫలకంలో జలకన్యే ప్రధాన సబ్జెక్ట్ కాబట్టి అది స్పష్టంగా మనకు తెలియడం కోసం దాని పరిమాణాన్ని పెద్దగా చిత్రీకరించారు. అంతేకాని జలకన్య అంత పెద్ద పరిమాణంలో ఉంటుంది అని చెప్పడం శిల్పకారుని ఉద్దేశం కాదు. నేను ఫైన్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా నేర్చుకున్న శిల్ప విజ్ఞానం, చిత్రకళ విజ్ఞానం ఆధారంగా ఈ వివరాలు మీకు చెప్పగలుగుతున్నాను. అక్కడున్న తక్కువ స్పేస్ని యూజ్ చేయడం కోసం రిలేటివ్ ప్రపోర్షన్స్ని ఫాలో అవ్వకుండానే సబ్జెక్ట్ని ఎలివేట్ చేస్తూ మిగిలిన క్యారెక్టర్ సైజ్ తగ్గించడం, పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ 2 శిల్ప ఫలకాలు
2200 సంవత్సరాల కంటే పూర్వమైనవి. పూర్వం మన భారతదేశంలో జరిగిన ఒక జలకన్య సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా మౌనంగా మిగిలి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్ప ఫలకంలోని మెర్మైడ్ శిలారూపంలో ఉంది. దీన్ని ఒక పెయింటింగ్ రూపంలో మార్చి చూస్తే అసలు నిజమైన జలకన్యలు ఏ విధంగా ఉంటాయో అని మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అయితే ఈ మెర్మైడ్ కు పెయింటింగ్ లో చిత్ర రూపం కల్పిస్తే అచ్చు ఆ జలకన్య ఇలా ఉంటుంది. శిల్ప ఫలకంలోని జలకన్య రూపం నిజంగా చూస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. మేబీ ఒక జాతికి సంబంధించిన జలకన్యలు ఎలా ఉంటారో ఊహించుకోనవసరం లేకుండా చరిత్రలోని చిత్రకారుల నుండి ఆధునిక చిత్రకారుల సృజనాత్మకత సహాయంతో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. కాలి తొడభాగంలో ఈ శిల్ప ఫలకంలో చూపించిన చీలిన డీటెయిల్స్ మనకు ఈ పెయింటింగ్లో జలకన్యకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంతేకాదు, పూర్వ బర్ధమాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లోని కల్నా రాజ్బరి ఆలయ సముదాయంలోని అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చూడాలని ఉంది చిత్రంలో చిరంజీవి గారు సౌందర్య గారు ఒక గుడికి వెళ్తారు కదా, గుర్తుందా? అదే కల్నా రాజ్బరి శివాలయం. ఈ గుడిలో కూడా ఒక చోట మనకు జలకన్య శిల్పం దర్శనమిస్తుంది. ఈ గుడి 6వ శతాబ్దానికి చెందినది. అంటే ఇప్పటికీ సరిగ్గా 1400 సంవత్సరాలకు పూర్వమైనదన్నమాట. ఇక మన వైష్ణవ దేవాలయాల్లో విష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటైన మత్స్యావతార విగ్రహ శిల్పం జలపురుషుని రూపంలోనే దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం బంగారు వన్నె కలిగి అతిపెద్ద ఆకారం కలిగిన ఒక చేప దాని ముఖ భాగంలో పొడవైన ఒక కొమ్ము కలిగి సముద్ర జలాల్లో ప్రళయకాలంలో మనువును రక్షించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక మీలో చాలా మందికి వచ్చిన ఇంకా రాబోయే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ప్రపంచంలో జలకన్యలు మాత్రమే ఉంటాయా? వాటి పేరు మాత్రమే ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? జలపురుషుల గురించి ఎక్కడా పెద్దగా కనబడదు ఎందుకని? సముద్రంలో అసలు ఈ జలకన్యలు మాత్రమే ఉంటారా? జలపురుషులు ఉండరా? ఇదేగా మీ డౌట్. దానికి ఇదిగోండి సమాధానం. దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఎస్, జలపురుషులు కూడా ఉంటారు. సైంటిఫిక్ గా చేపల మీద జరిగిన పరిశోధనల ఆధారంగా మనకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. సముద్రంలో ఉండే చేపల సెక్స్ రేషియో పరిశోధనల మేరకు సముద్రంలో నివసించే చేపల గుంపుల్లో ఉండే మగ చేప గనుక చనిపోతే ఆ గుంపులోని స్ట్రాంగెస్ట్ ఫీమేల్ చేప తన సెక్స్ ని మార్పిడి చేసుకుని మేలుగా మారిపోతుంది. అదే ఆ మిగిలిన గుంపుకి మగ దిక్కవుతుంది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. అసలు చేపల లింగ నిష్పత్తిలో ఆడచేపలే అధికంగా ఉంటాయని ఈ సర్వే చెబుతుంది. తమ జాతిని సమర్థంగా కాపాడుకునేందుకు తమ గుంపుల్లో ఎక్కువ నిష్పత్తిలో ఆడచేపలు కలిగి ఉండేలా కేవలం తక్కువ మొత్తంలో మగ చేపలు ఉండేలా చూసుకుంటాయి. సముద్ర గర్భంలో నిరంతరం వాటి బ్రతుకు ప్రశ్నార్థకమే. అవి మనుగడ సాగించడం కోసం ప్రకృతే ఈ శక్తిని చేపలకు ప్రసాదించింది. సేమ్ ప్రిన్సిపల్ జలకన్యలకు కూడా వర్తిస్తుంది. వాటి గుంపుల్లో ఆడజాతిదే పైచేయి, జలకన్యలే చాలా అధికంగా ఉంటాయి. ఐ థింక్ మీకు ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. ఇవే కాక భారతదేశంలో కోస్టల్ ఏరియాలో ఉన్న అనేక ప్రాంతాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లాంటి అనేక కోస్టల్ ప్రాంతాల్లో ఉన్న ఊర్లలో ఈ కాలం నాటికి కూడా చెప్పుకునే అనేక జలకన్యలకు సంబంధించిన కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రాంతవాస పూర్వీకులను అడిగితే ఎన్నో జలకన్యల వివరాలు బయటికి వస్తాయి. నా నెక్స్ట్ ఎపిసోడ్ లో జలకన్యలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక జలకన్యల వీడియోలకు సంబంధించిన నిజాలు ఏంటో తెలుసుకుందాం. అంతేకాదు ఇటీవల కాలంలో జరిగిన అనేక వింత సంఘటనల్ని విశ్లేషిద్దాం. ఫ్రెండ్స్, మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. నా వీడియోల్ని మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానల్కు రీచ్ ఎక్కువ దొరుకుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నా వీడియోల్ని షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని ఈ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.